इंद्रिये स्वाहा ओम इंद्रिये इंद्रिये स्वाहा ओम इंद्रिये इंद्रिये ओम दक्षिणो रावणीमहे चन्नास्तिपदे शुद्धस्पदे ओम शांति नमो ब्रह्मणे नमो अस्मद्ये नमो पृथिव्ये नमो औषधीभ्यः नमो वाग्ये तेजो भव विश्वर श्रीमान भव ब्रह्मायुरायुर्भव आयुरायुर्भव धान्यं धनं पशुं बहुपुत्र लाभगो वत्सरं दीर्घमायुः यजमानस्य राजद्वारे राजमुखे सर्वदा दिग्विजयता फलसिद्धिनः सन्तु दिने दिने अभिवृद्धिरस्तु मनोवाञ्छाफलसिद्धिरस्तु सकलैश्वर्याभिवृद्धिरस्तु तथास्तु श्रीमाहेश्वर सहित प्रत्येकदिनादेव परिपूर्ण अनुग्रहप्रसाद सिद्धिरस्तु ओम नमो देवाय स्वाहा ओम ऐक्यनाथाय स्वाहा ओम नमो देवाय स्वाहा ओम नमो देवाय स्वाहा ओम नमो देवाय स्वाहा ओम नमो देवाय स्वाहा ओम ऐक्यनाथाय स्वाहा ओम ऐक्यनाथाय स्वाहा ओम ऐक्यनाथाय स्वाहा ओम ऐं नमो देवी भगवते मात्मे स्वाहा ओम प्रजनात्मे देवी भगवते प्रजनात्मे देवी भगवते आधारे भगवते आधारे भगवते आधारे भगवते आधारे हे हे स्वाहा ओम भगवते मात्मे देवी भगवते आधारे भगवते आधारे
ब्रह्मजाय कीर्तिं प्रदान्तुः वस्त्राणि शतमानं भवति सदा यत्पुत्रं प्रप्रदया पशुभिर्मिथुनैर्जायते यस्येवं विदुषो अग्निहोत्रं जुह्वति य उचैन देवं वेद राजद्वारे राजमुखे सर्वदा दिव्येदा फलसिद्धिरस्तु श्रीमामहेश्वरसिद्धिरस्तु श्रीमन्तो महान्तो गृह्णन्तु सत्या यजमानस्य कामाः सर्वावृद्धे शीते वादे पुनर्निवेद्याः क्षेममेवास्य शीतोवादः क्षेममेवायन्ते शतमानं परिपूर्ण अनुग्रहसिद्धिरस्तु तथास्तु ओम ऐं क्लीं क्लीं देवी वृत्तिङ्करे स्वाहा 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 అందరూ కూడా చెప్పాలి ఓం ఐం హ్రీం క్లీం దేవి ప్రత్యంగరి దేవ్యే స్వాహ ఓం ఐం హ్రీం క్లీం దేవి ప్రత్యంగరి దేవ్యే స్వాహ మళ్ళీ నమః ప్రత్యంగరా దేవి నమః అందరూ కూడా జ్వాల బాగా వెలగాలి. ఇప్పటి నుండి అమ్మవారికి 30 నిమిషాల వరకు విశేషమైనటువంటి హోమం జరుగుతుంది. కొనసాగండి. సేవ చేసేటటువంటి వారు వారికి నూనెని అందించేటటువంటి కార్యాచరణ చేస్తూ ఉండండి. మనము విపరీత అందరికీ నమస్కారం. ఈరోజు నేను మన ఎల్బీ నగర్ ఏరియాలో ఉన్నానండి. శ్రీ కృత్య ప్రత్యంగిరా దేవి కోటి మహాయజ్ఞ కార్యక్రమం జరుగుతూ ఉంది. సో ఇది వచ్చేసి శ్రీ కృత్య ప్రత్యంగిరాదేవి తాంత్రిక పీఠం వాళ్ళు చేస్తున్న కార్యక్రమం. స్వామివారు గురువులు శ్రీ 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 సదాపూర్ణి కృత్యానంద తాంత్రి అయ్యార్ గారు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కొంచెం అవి చెప్పడానికి నాలుక కొంచెం తిరగడం ఇబ్బందిగానే ఉంది. అయినా సో ఇంత మహోన్నతమైనటువంటి కృత్య ప్రత్యంగిర దేవత ఈ ఏమంటారు ఈ పూజలు
ఎలా అంటే ఈ అమ్మవారికి ఘాటైనటువంటి పూజలు చాలా ఇష్టం అని చెప్పేసి తెలిసింది. సో ఒక ఎండు మిరపకాయలతో అంటే కోటి ఎండు మిరపకాయలతో, కోటి లవంగాలతో, కోటి మిరియాలతో, కోటి ఆవాలతో, ఇట్లా రకరకాల వస్తువులతో అంటే ఘాటుగా ఉండేటువంటి వస్తువులతో ఈ కృత్తింగరాదేవి మహాయజ్ఞ పూజ జరుగుతూ ఉంది, హోమం జరుగుతూ ఉంది. ఈ హోమంలో ఒకరోజు ఎండు మిరపకాయలు అయితే, ఒకరోజు ఘాటైనటువంటి ఆ మిరపకాయలు అయితే, ఒకరోజు ఘాటైనటువంటి లవంగాలు, ఒకరోజు మిరియాలు, ఇట్లా ఒక్కొక్క రోజు ఆ హోమంలో వేస్తూ కృత్తింగ అమ్మవారికి ఆ హోమం చేస్తూ ఈ 5 రోజులు ఈ కార్యక్రమం ఉంటుందండి. సో దీనికి గాను 108 మంది హోమాలు అంటే 108 హోమగుండాలు పెట్టి ఫ్యామిలీస్ అంతా కూడా అంటే కుటుంబ సభ్యులు ఒక్కొక్క హోమం దగ్గర ఒక్కొక్క కుటుంబం కూర్చొని ఇది చేస్తూ ఉన్నారు ఈ హోమం. సో ఈ కార్యక్రమానికి మరి ఇంత అద్భుతంగా చేయడానికి ప్రజాదరణ విపరీతంగా ఉంది. అందరూ చక్కగా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం 5 రోజులు అంటే 4 రోజులు ఈ లవంగాలు, మిరియాలు, మిరపకాయలు, ఎండు మిరపకాయలు ఇవన్నీ వేసి చేసినటువంటి తరుణంలో 5వ రోజు అమ్మవారికి కళ్యాణం జరుగుతుంది. సో దాంతో పూర్తవుతుంది. సో ఆ కళ్యాణం 5th డే అవుతుందన్నమాట. సో ఇట్లా ఏదో నాకు తెలిసిన నాలెడ్జ్తో చెప్తున్నానండి. సో అంత క్లియర్గా క్లారిఫై నేను ఇవ్వలేకపోయినా, బట్ ఇక్కడ ఈ కార్యక్రమానికి నేను రావడం, ఆ అమ్మవారి ఆశీస్సులు, ఏమైనా తంత్రి అయ్యర్ గారు, ఆ స్వామీజీ గారి దీవెనలు ఇవన్నీ నేను అందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి కార్యక్రమంకి నన్ను పిలిచిన మా అన్నగారికి ప్రత్యేకంగా జితేంద్ర అన్నకి కృతజ్ఞతలు. అండ్ మా మిత్రులు రామ్ అండ్ మా అన్న ఏమంటారు యోగేష్ అన్వేష్ మేము యోగేష్ అని పిలుస్తాం, ఎందుకంటే యోగ పురుషుడు అనమాట మాకు. ఆయన అన్వేషించకముందే మాకు ఆ దర్శనం ఇస్తుంటాడు. సో అమ్మ, మా అనురాధమ్మ మీరందరూ నన్ను ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. సో చాలా హ్యాపీగా ఉందండి. ఈ సంవత్సరం ఈ అమ్మవారి కృత్తింగ అమ్మవారు దర్శనం చేసుకోవడం, ఈ హోమానికి అటెండ్ అవ్వడం నా అదృష్టంగా, నా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. సో అయ్యగారులు కూడా చక్కగా నన్ను ఆశీర్వదించారు. ఆ స్వామివారి ఆశీర్వాదం, ఆ అమ్మవారి ఆశీర్వాదం నిండుగా మీ అందరికీ ఉండాలని, మీ అందరితో పాటు నా కుటుంబ సభ్యులకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శివారెడ్డి. ఇప్పుడు సేవ చేసేవాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఔషధ గుణాలతో ఉన్నటువంటి ద్రవ్యం మీకు పోస్తారు. ద్రవ్యము హోమంలో నూనె పాత్రలో అది సమర్పించాలి. ఇవి తీసుకెళ్ళమనాలు. అయ్యా శివ, ఈ యొక్క 4 బాటిళ్ళు 4 వైపులు, ఇటువైపు పోయాలి, ఇటువైపు పోయాలి, ఇటువైపు. అమ్మగారికి ఒకటి, అన్నగారి గారికి ఒకటి, ఇంకొకరికి 4. కొద్దిగా ఆ నూనె పాత్ర ఔషధాన్ని వేయాలి. తూర్పు, దక్షిణము, పశ్చిమ, ఉత్తరము ఉన్నటువంటి హోమగుండాలకి పోయాలి. అన్ని హోమగుండాలకి ఓం హ్రీం క్రీం క్రీం దేవీ వృత్తింగర్యే స్వాహా. కృత్తింగరాదేవ్యై నమః. హ్రీం క్రీం క్రీం దేవీ వృత్తింగర్యే స్వాహా. కృత్తింగరాదేవ్యై నమః. ఓం హ్రీం క్రీం క్రీం దేవీ వృత్తింగర్యే స్వాహా. ఓం హ్రీం క్రీం క్రీం దేవీ వృత్తింగర్యే స్వాహా. ఇంకొక 10 నిమిషాల్లో అమ్మవారి యొక్క ముఖ్యమైనటువంటి హోమము ప్రారంభమవుతుంది.
ఓం ఫట్ స్వాహ అన్నప్పుడల్లా మిరపకాయలు వేయడానికి మంట బాగా వెలిగేటట్టుగా చూసుకోవాలి. సమితులు కూడా మీకు అందిస్తారు. సమితులు వస్తున్నాయి. సమితులతో పాటు రాగి కర్ర చాలా ముఖ్యమైనది. రాగి కర్ర లేకుండా మిరపకాయలను విసిరివేయవద్దు. రాగి కర్ర లేకుండా మిరపకాయలు విసిరివేస్తే తిరిగి మనకి అమ్మవారు విసిరి పెడుతుంది. హోమంలో రాగి కర్రని పెట్టండి. ఓం హ్రైం క్రైం హ్రీం దేవీ వృత్తింకరే స్వాహా. 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 గిట 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 మహా
ప్రత్యంగరే స్వాహా ప్రత్యంగిరాదేవ్యై నమః ఐంద్రేంద్రేం దేవీ ప్రత్యంగరే స్వాహా ప్రత్యంగిరాదేవ్యై నమః ప్రత్యంగరాదేవ్యై స్వాహా ప్రత్యంగిరాదేవ్యై నమః ఇప్పటి నుంచి అయ్యగారు మంత్రం చెప్తాడు 3 సార్లు నూనె వేయాలి ఓం ఫట్ ఫట్ స్వాహ అన్నప్పుడు మిరపకాయలు విసిరి కొట్టాలి ఎక్కువ తీసుకోకండి కొద్దిగా 5 ఏళ్ళకి ఎన్ని దొరుకుతాయని 5 ఏళ్లతోనే విసిరి కొట్టాలి అరచేతితో విసిరి కొడితే దెబ్బ 5 ఏళ్లతో వేస్తే మోక్షం ఇది ప్రత్యంగరాదేవి తంత్రంలో మిరపకాయలను వేసేటటువంటి క్రియ మీరు గుప్పిడి నిండా పట్టుకొని చేసేది లోక కళ్యాణానికి ఉపయోగపడదు కాబట్టి 5 ఏళ్లతో తీసుకొని ఇలా విసిరివేయాలి ఓం ఫట్వా అన్నప్పుడు చక్కగా అందరూ మరలా ఒక్కసారి అమ్మవారికి యాగశాల వైపు చూసి మీ కష్టాన్ని కన్నీరు రూపముగా అమ్మవారికి చెప్పుకోండి ఈ జన్మలో నేను పడినటువంటి కష్టములు అనేకంగా ఉన్నాయి ఇక నీ అనుగ్రహంతో నేను ఉన్నత స్థానానికి చేరుకోవాలి తల్లి గురువు యొక్క సంకల్పం కోసం గురువు
కష్టములు ధరిచేరవు సంకల్పములు నెరవేర్చుకోవడం కోసమే ఆయన చేసేటటువంటి గురువుగారి సంకల్పం కోసం నిర్వహించుకునే యజ్ఞములన్నీ దిగిన తర్వాత లైట్లు పనిచేయండి. స్టేజ్ పైన లైట్లు అమ్మవారి దీపాలు శంఖదుష్పదే ఓం శాంతి 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 సహస్రశీరుషా పురుషః సహస్రాక్ష సహస్రపాద్ శేషు సభోమిం విశ్వదారుత్మా అత్యధిష్ఠదశాంగుళం పురుష ఏ వేదగుం సర్వం యద్ధోదం యష్టభవ్యం ఉదామృతత్వస్యేషాణః యదన్నేనాదిరోహతి ఏతలవనస్య మహిమా తదోధ్యాయాదుష్టపూరుషః धिराजोऽधिपूरुषः कदाजोऽत्यरिष्यतात् पश्चाद्धोमिमता पुरः यत्पुरुषेण हविषः देवायज्ञमदन्वता वसन्तो अस्यासीदाज्यम् ग्रीष्मयुग्मशरद्भविः सप्तास्यासन् परिदयः त्रिसप्तसमितः कृताः देवायज्ञं तन्वाणाः अबध्नन् पुरुषं पशुं तं यज्ञं पर्यश प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवाय श्रीकृष्णार्घ्यो संवर्तता
నువ్వు ఎందుకు అట్లా ఉరుకులాడుతున్నావు? ముందుకొచ్చు ఏమండి కింద తిప్పేసి తిప్పండి కింది కింది కింద కింద తిప్పాలి అంతే అంతే అండి అంతే ఇంకా రైట్ సైడ్ గారు
शिखाया मध्ये परमात्मा माता कृष्ण परमाहुः अक्षरादितिरक्षिरे आदरस्व प्रदर्श्व उत्थमादमसन्धमा आदित्ये चन्द्रवर्णानां गर्भमाधेयः